వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయారు? ఆయన ఎవరైనా చంపేశారా, లేకపోతే యాక్సిడెంట్లు కానీ ఇదంతా కూడా జరిగిందా? మనందరికీ తెలుసు, నిన్నటి నుంచి కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి చాలా న్యూస్ అయితే బయటకు వస్తుంది. పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా దీన్ని ఈ ఈ సంఘటన గురించి ఎలాంటి విషయాలు కూడా మనం నిర్ధారించలేం. ముఖ్యంగా ఇప్పుడు రాజమండ్రి జీజీహెచ్ దగ్గరికి చాలా మంది పాస్టర్స్ వేల సంఖ్యలో అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు కూడా చేపట్టారు ఈరోజు. ఎందుకంటే నైట్ అంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే బయటకి ఇచ్చారో, అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో అతన్ని ఎవరో వచ్చి హతమార్చి చంపినట్లుగా కనిపించట్లేదు. అంటే ఒక యాక్సిడెంట్లుగా జరుగుతున్నట్టు, ఒక బైక్ పై నుంచి అతను పడుతున్నట్టు, అక్కడ బైక్ టోల్ గేట్ దగ్గర క్రాస్ చేసి ముందుకు వచ్చింది. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అంటే యాక్సిడెంట్ కంటే సీసీటీవీ ఫుటేజ్లో అతను బైక్ అదుపు తప్పి కింద తనంతట తానే పడినట్టు అయితే మనకి కనిపించట్లే. జస్ట్ అతను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు, క్రాస్ చేశాడు, బండి ఎక్కడి వరకు వెళ్ళింది. సో ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే మనకు కనిపించింది. అయితే పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి అసలు ఎప్పుడు వెళ్ళారు? అయితే కొంతమంది హైదరాబాద్ నుంచి రాజమండ్రి కాదు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నారు, అక్కడ ఆయనకి సంబంధించి మీటింగ్ ఏదో ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం అనేది అయితే మనకి ఇంకా తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి అతను అసలు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి బయలుదేరారనే విషయాలు చెప్తే కానీ మనకు అర్థం కాదు. అయితే ప్రవీణ్ గారు రాజమండ్రి వెళ్ళిన విషయం వాస్తవాన్ని కొంతమంది చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన దిగి అక్కడి నుంచి ఆయన వాహనం పైన బుల్లెట్ బైక్, సో అక్కడి నుంచి కూడా దివాన్ చెరువు మీదుగా కోంతారం అనే ఒక టోల్ గేట్ దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సో అక్కడ ఆయన పడిపోయారు. ఆయన మంగళవారం ఆయన మృతదేహం కనిపించింది. సుమారు జరిగి నైట్ 11:30-12 ఆ సమయంలో జరుగుంటుంది అని చెప్తా ఉన్నారు. సో మంగళవారం పొద్దున్నే ఆయన మృతదేహాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత చూశారు, అతను పాస్టర్ ప్రవీణ్ పాగడాలుగా గుర్తించారు. సో గతంలో అతనికి చాలా మంచి పేరు ఉంది, చాలా సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆయన చాలా చేశారు. క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా మంచి విషయాలు కూడా ఆయన ముందుకు తీసుకెళ్లారంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే ఇతను గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే హిందుత్వానికి సంబంధించి, ఇస్లాంకి సంబంధించి చాలా డిబేట్స్లో పాల్గొన్నప్పుడు కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సో అందుకోసమే ఎవరో హతమార్చారు అని చెప్పేసి కొంతమంది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు నిజంగానే ఇదంతా కూడా జరిగిందా? నిజంగానే ఆయన వ్యాఖ్యలు చేశారా? ఈ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో దీనికి సంబంధించి యూసఫ్ అనే ఒక వ్యక్తితో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అతను ఇవ్వడం జరిగింది. అయితే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఆ ప్రాంతంలో సో అంటే ఇతను బాడీ లభించినప్పుడు అసలు ఎలా కనిపించిందంటే బైక్ అతనిపై ఉంది, ఆ బుల్లెట్ బైక్. సో అతని హెల్మెట్కి ఎటువంటి చిన్న హెల్మెట్కి అసలు పగలలేదు, ఏం కాలేదు. అంటే సాధారణంగా బండి మీద యాక్సిడెంటల్గా పడితే హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ మన హెడ్ని సేఫ్ చేస్తుంది కాబట్టి ఏదో రకంగా హెల్మెట్కి డ్యామేజ్ అవుతుంది. కానీ చిన్న డ్యామేజ్ కూడా ఆ హెల్మెట్కి అయితే కనిపించలేదు. అలాగే ముఖ్యంగా తన ఛాతి పైన ఒక షూ మార్క్ ఉందంట. ఎవరో కావాలని అతని గుండెల మీద తన్నినట్టు ఒక షూ మార్క్ ఉందని చెప్తున్నారు. అలాగే ఇతని బాడీ దొరికిన ప్రదేశంలో కొంచెం ఒక 10 మీటర్స్ దూరంలో చూస్తే ఒక చెక్కలు కనిపించే, చెక్కలకి రక్తపు మరకలు కనిపించాయి. సో దాన్ని కూడా క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒకవేళ అంటే ఈ టోల్ గేట్ దాటొస్తున్నప్పటి నుంచి కూడా అతను భయంగా వస్తున్నాడు, అది సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తుందని చెప్తున్నారు. ఒకవేళ అలానే వచ్చుంటే అతను అక్కడే ఆగే ప్రయత్నం చేసేవాడు, లేదంటే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేసేవాడు. అంటే హెడ్లైట్ పగిలింది, హెడ్లైట్ ముందు ఉంటుంది, హెడ్లైట్ పగిలింది. సో అక్కడే ఎవరో అతని పైన దాడి చేశారు అంటూ చెప్తున్నారు. అలాగే వేరే వాహనంతో గుద్దారు అతన్ని అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ గుద్దితే వెనకాల ఖచ్చితంగా ఆ బండికి డ్యామేజ్ అయి ఉంటుంది. సో ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. వీళ్ళేం చెప్తున్నారంటే సీసీటీవీ ఫుటేజ్ అంటే ఆ విషయం సీసీటీవీ ఫుటేజ్ విషయం పక్కన పెడితే కొంతమంది పాస్టర్లు చేసే ఆరోపణలు ఏంటంటే అతన్ని దివాన్ చెరువు దగ్గర కొంతమంది కావాలని కాపుగాచి అతన్ని ఆ బండి మీద నుంచి కూడా లాక్కెళ్ళి అతన్ని కర్రలతో కొట్టి చంపేశారు, కావాలనే అతని ముఖం మీద కొట్టి చంపేశారు. అలా ఎలా చంపుతారో ఇంతకు ముందు కూడా కొన్ని పోస్టులు కూడా పెట్టారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు మరి ఇతను వ్యాఖ్యలు ఏం చేశాడో, ఇలా చంపేస్తానని ముందు చెప్పారు కదా, అసలు వ్యాఖ్యలు ఏం చేశారనే విషయం చూసుకుంటే ముందు ఇతను గతంలో ఇస్లాం ఉద్దేశించి అంటే ఇస్లాం స్త్రీల గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అతను ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడని అయితే నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయను. అతని ఛానల్లో
ఈ ప్రవీణ్ పగడాల అతని ఛానల్లో అయితే వీడియో ఉంది, ఒకసారి చూడండి. అతను మాట్లాడింది తప్ప రైట్ అనేది మీరే చెప్పండి. అయితే మొత్తానికి కొంతమంది ముస్లిమ్స్ పోస్టులు అయితే పెట్టారు ఇతను చనిపోయి